మిత్రులారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. ఇది మన కాలంలో అత్యంత చర్చనీయాంశమైన టెక్నాలజీ. మనం వాడే మొబైల్ యాప్లు, యూట్యూబ్ సజెషన్లు, గూగుల్ మ్యాప్స్, వాయిస్ అసిస్టెంట్లు ఇవన్నీ ఏఐ వల్లే సాధ్యమయ్యాయి. కానీ ఈకి కూడా ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. దీని ప్రయోజనాలు ఏమిటి? నష్టాలు ఏమిటి? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ వెల్కమ్ టు కాస్మిక్ ట్రూత్ టీవీ అండ్ PLZ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కాంటెంట్స్. మీరు గూగుల్లో ఏ ప్రశ్న అడిగినా కొన్ని సెకన్లలో లక్షల ఫలితాలు చూపుతుంది. ఇది ఏఐ అల్గారిథమ్స్ వల్లే సాధ్యం అవుతోంది. బ్యాంకుల్లో ఫ్రాడ్ డిటెక్షన్ కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్లలో కస్టమర్ సపోర్ట్ కోసం ఏఐ బాట్స్ ఉంటాయి. మీరు రాత్రి 2 గంటలకు ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం వస్తుంది. మనిషి అయితే నిద్రపోవాలి కానీ ఏఐకి అలసట ఉండదు. డాక్టర్స్ ఇప్పుడు ఏఐ ఆధారిత స్కానర్లు వాడుతున్నారు. ఉదాహరణకి, గూగుల్ డీప్ మైండ్ డయాబెటిక్ రెటినోపతి అనే కంటి వ్యాధిని మనుషుల కంటే ముందుగానే గుర్తించగలిగింది. రోబోటిక్ సర్జరీలు కూడా ఎక్కువ ఖచ్చితత్వంతో జరుగుతున్నాయి. జీరోధా, గ్రో వంటి యాప్లు ఏఐను ఉపయోగించి మార్కెట్ ట్రెండ్స్ చూపిస్తున్నాయి. బ్యాంకులు క్రెడిట్ కార్డు మోసాలను గుర్తించడానికి వాడుతున్నాయి. మీరు డూలింగో యాప్ వాడితే అది మీకు సరిపోయే విధంగా భాషా పాఠాలు ఇస్తుంది. బిజూస్ లేదా ఖాన్ అకాడమీ వంటి ప్లాట్ఫామ్స్ ఏఐతో స్టూడెంట్స్కి పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఇస్తాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు నచ్చే వీడియోలు రికమెండ్ అవుతాయి. ఇది ఏఐ అల్గారిథమ్స్ వల్లే. గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ పరిస్థితులు, వేగంగా వెళ్లే మార్గాలు ఏఐ ద్వారా లెక్కించబడతాయి. నాసా రోబోట్స్ను మార్స్ రోవర్ మిషన్కి పంపింది. దీనివల్ల మనుషుల ప్రాణాలు రిస్క్లో పెట్టకుండా అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్నాయి. మైనింగ్ లేదా అగ్ని మాపక దళంలో కూడా రోబోట్స్ వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సు మన జీవితాన్ని సులభతరం చేస్తోంది అనేది నిజం. కానీ దానికి ఒక చీకటి వైపు కూడా ఉంది. ఏఐ మనకు మేలు చేస్తూనే కొన్ని సమస్యలు, ప్రమాదాలు కూడా తెస్తోంది. ఏఐ నష్టాలను కొన్ని నిజ జీవిత ఉదాహరణలతో చూద్దాం. చాలా కంపెనీలు రోబోట్స్, ఆటోమేటెడ్ మెషీన్స్ వాడుతున్నాయి. ఉదాహరణకి, కార్ తయారీ ఫ్యాక్టరీల్లో ముందు 100 మంది కార్మికులు పనిచేసేవారు. ఇప్పుడు రోబోట్స్ అసెంబ్లీ లైన్లో పనిచేస్తున్నాయి. దీని వలన ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఒక సాధారణ ఏఐ రోబోట్ తయారీకి కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఉదాహరణకి, బోస్టన్ డైనామిక్స్ రోబోట్స్ ధర చాలా ఎక్కువ. వీటిని నిర్వహించడం కూడా ఖరీదైన పని. ఏఐ ఇప్పటికే పెయింటింగ్స్, మ్యూజిక్, రైటింగ్ కూడా చేస్తోంది. కాని ఇది పాత డేటా ఆధారంగా మాత్రమే కొత్తదాన్ని సృష్టిస్తుంది. మనిషిలా నిజమైన క్రియేటివిటీ, భావోద్వేగాలు ఇందులో లేవు. ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ చాలా దేశాల్లో ఉపయోగిస్తున్నారు. కానీ ఇది వ్యక్తిగత గోప్యత, ప్రైవసీకి పెద్ద ముప్పు. ఉదాహరణకి, చైనాలో పబ్లిక్ ప్లేసెస్లో కెమెరాల ద్వారా ప్రతి ఒక్కరినీ ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది గూగుల్ మ్యాప్స్ లేకుండా ప్రయాణం చేయలేరు. ఇది సులభతరం చేస్తుంది కానీ మన స్వతంత్ర ఆలోచన, నైపుణ్యాలు తగ్గిపోతాయి. ఏఐపై ఎక్కువ ఆధారపడితే మనిషి డెసిజన్ మేకింగ్ శక్తి తగ్గిపోతుంది. ఏఐతో ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. ఇది రాజకీయాల్లో, సినిమా రంగంలో, సామాజిక మీడియాలో చాలా ప్రమాదకరం. అలాగే ఏఐ ఆధారిత హ్యాకింగ్ కూడా పెరుగుతోంది. కొన్ని దేశాలు ఏఐ ఆధారిత సైనిక ఆయుధాలు తయారు చేస్తున్నాయి. ఒకసారి అవి మనిషి నియంత్రణ దాటిపోతే చాలా ప్రమాదం. సైంటిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు, ఏఐ మనకంటే తెలివిగా మారితే అది మనుషుల భవిష్యత్తుకి ముప్పు అవుతుంది. మరి మిత్రులారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు మేలు చేస్తున్నా కొన్ని తీవ్రమైన నష్టాలు కూడా తెస్తోంది. ఉద్యోగ నష్టం, ప్రైవసీ సమస్యలు, డీప్ ఫేక్స్, సెక్యూరిటీ రిస్క్స్ అన్నీ ఏఐ వల్లే వస్తున్నాయి.